సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చాను. నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. అనుకున్నదొక్కటైతే అయ్యింది మరొకటి. సమన్యాయం చేద్దామనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఫస్ట్ టైం సీఎం జగన్ కు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ తగిలింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత కాస్తో కూస్తో అసంతృప్తి కామనే అనుకున్నారు. కానీ ఈ రేంజ్లో మంటను ఊహించలేకపోయారు. కథ అలకలతో ఆగిపోలేదు, రాజీనామాల వరకు వెళ్ళింది. ఇంతకాలం తన కోసం రాజీనామా చేసిన వాళ్లను, అన్నీ వదులుకుని తన వెంట నడిచిన వాళ్లను, తన మాటను జవదాటని వాళ్లనే జగన్ చూశారు. కానీ ఇప్పుడు బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కే వారిని, తిరుగుబావుట ఎగరేస్తున్న వారిని, జగన్ నిర్ణయం నచ్చక రాజీనామాలకు సిద్ధపడిన వారిని చూస్తున్నారు. ఇదేం సామాజిక న్యాయం అంటూ అసంతృప్త నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కొత్త సమస్యలు తీసుకొచ్చిందా? బుజ్జగింపులకు నేతలు దిగొస్తారా? రాజకీయంగా సీఎం జగన్ కు కొత్త అనుభవం ఎదురైందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్. గల్లీకి ఢిల్లీకి జరుగుతున్న పోరు పీక్స్కు చేరుకుంది. హస్తిన వేదికగా భూకంపం మొదలైంది. దేశం దృష్టంతా టీఆర్ఎస్ చేసిన మహాధర్నాపైనే పడింది. తెలంగాణలో పండిన ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలని, దేశమంతా ఒకే ధాన్యం సేకరణ విధానం అమలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. కేంద్రానికి 24 గంటల డెడ్లైన్ కూడా పెట్టింది. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించింది. కేంద్రం దిగిరాకుంటే తాడో పేడో తేల్చుకుంటామని ఢిల్లీ వేదికగానే తెగేసి చెప్పింది. ఇంతకీ కేసీఆర్ పెట్టిన డెడ్లైన్ లోపు కేంద్రం దిగొస్తుందా? కేంద్రం మెట్టు దిగకపోతే కేసీఆర్ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తుల్ని కూడగట్టి పోరాటం చేస్తారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్. అరే బుజ్జి, కొత్త మంత్రుల ముఖ చిత్రం ఏంట్రా? సంతోషానికి సంభ్రమాశ్చర్యాలకు మధ్య వెలిగిపోతోందన్నా. మరి పదవులు కోల్పోయిన నేతలు, పదవులు ఆశించి భంగపడ్డ నేతల ముఖ చిత్రం ఎలా ఉంది? నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోతోందన్నా. అవును, ఏపీలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత పరిస్థితి అచ్చంగా ఇలానే ఉంది. అన్న చెప్పాడని 24 మంది మంత్రులు కాదనలేక, కాదనే ధైర్యం చేయలేక, మరో దారి కనిపించక రాజీనామాలు ఇచ్చేశారు. కేబినెట్ భేటీ తర్వాత బయటకొచ్చిన వారంతా ముభావంగా, గంభీరంగా కనిపించారు. అప్పుడు వారి ముఖ చిత్రాలే ముందొచ్చే అసంతృప్తి జ్వాలలకు సంకేతంలా కనిపించాయి. కొత్త మంత్రుల జాబితా ప్రకటన, ప్రమాణ స్వీకారం తరువాత అసమ్మతి పీక్స్కు చేరుకుంది. నేతలు రాజీనామాలకు సైతం వెనుకాడటం లేదు. తాడో పేడో ఏదో ఒకటి తేల్చుకునేలా కనిపిస్తున్నారు. అసలు పొరపాటు ఎక్కడ జరిగింది? కొత్త కేబినెట్లోనూ 11 మంది పాతవారిని కొనసాగించడమే అసమ్మతికి కారణమైందా? కేబినెట్ కూర్పులో సామాజిక సమీకరణాలు లెక్క తప్పాయా? మెరిట్ చూడకుండా, సీనియారిటీ చూడకుండా కొందరిని పక్కన పెట్టేశారా? కొందరిని కంటిన్యూ చేయడం కూడా అసంతృప్తికి కారణమైందా? 2.5 ఏళ్ల తరువాత మొత్తం కేబినెట్ను మార్చేస్తానన్న జగన్ ఎందుకు వెనక్కి తగ్గారు? ఎంతటి వారైనా ఒత్తిడికి తలొగ్గక తప్పదా? అవసరమైతేనే అన్నిటికీ ఎస్ బాస్ అంటారు, లేకుంటే అసంతృప్తి వ్యక్తం చేస్తారు అనడానికి ఇది ఉదాహరణగా మారిందా? ముందు రాసి పెట్టుకున్నట్లుగా రాజకీయాల్లో ఏదీ జరగదని మరోసారి ప్రూవ్ అయిందా? సీఎం జగన్ మాట తప్పి మడమ తిప్పాల్సి వచ్చిందా? రాజకీయంగా ఆయనకు కొత్త అనుభవం ఎదురైందా? అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ అందరికీ అర్థమయ్యేలా ఓ విషయం చెప్పారు. మీ పదవి 2.5 ఏళ్లు మాత్రమేనని, ఆ తర్వాత కొత్త వారికి అవకాశం ఇస్తానని. అప్పట్లో కొత్త మంత్రులకు ఇది కొంత నిరాశను కలిగించింది. పదవి వస్తుందనుకుని భంగపడ్డ నేతల్లో కొంగొత్త ఆశల్ని రేకెత్తించింది. 2.5 ఏళ్ల తరువాత జరగాల్సింది కాస్త ఆలస్యమై 3 ఏళ్ల తరువాత జరిగింది. కానీ 5 ఏళ్ల పదవి 3 ఏళ్లకే ముగిసిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో జగన్ ముందే ఊహించారు. అందుకే ముందుగానే వారికి నచ్చజెప్పారు. పార్టీ బాధ్యతలు స్వీకరించేలా వారిని మానసికంగా సిద్ధం చేశారు. కానీ రాజీనామాలు చేసిన తరువాత అందరి ముఖ చిత్రాలు పూర్తిగా మారిపోయాయి. కొత్త కేబినెట్ కూర్పు తర్వాత అసంతృప్త జ్వాలలు పెల్లుబికాయి. నిజానికి అప్పట్లో జగన్ చెప్పిందేంటి? పాత వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు కేబినెట్ చూస్తే 14 మంది కొత్త వారికి అవకాశం కల్పిస్తే 11 మంది పాత మంత్రుల్ని మళ్లీ కొనసాగిస్తున్నారు. అంటే మాట తప్పారు, మడమ తిప్పారు. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో ఇదంతా కామన్. ట్యాగ్ లైన్లు పాలిటిక్స్లో ఎప్పటికీ కంటిన్యూ కాలేవు. ఈ విషయం జగన్కు ఆలస్యంగానైనా తెలిసి వచ్చుంటుంది.
మాట తప్పి మడమ ఎందుకు తిప్పాల్సి వచ్చిందో దీనికి తగ్గ కారణాలు జగన్ దగ్గర ఉండొచ్చు. కానీ అవన్నీ పదవి పోగొట్టుకున్న వారికి, పదవులకు ఆశపడి భంగపడ్డ వారికి అవసరం లేదు. పదవి ఉందా ఊడిందా అన్నదే ముఖ్యం. త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, తామంతా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని మొదట ప్రకటించింది బాలినేని శ్రీనివాసరెడ్డి. మొదటిగా తన అసంతృప్తిని వెళ్లగక్కింది కూడా ఆయనే కావడం విశేషం. ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ మంత్రులుగా ప్రాతినిధ్యం వహించారు. జగన్ నిర్ణయం మేరకు అందరితో పాటే రాజీనామా చేశారు. కొత్త కేబినెట్లో అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. నాటకీయ పరిణామాల మధ్య చివరి నిమిషంలో సీన్ రివర్స్ అయింది. తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేష్ పేరు ప్రకటించారు. ఈ పరిణామాలు బాలినేనికి, ఆయన అనుచర వర్గానికి కోపం తెప్పించాయి. ఓ జిల్లా నుంచి ఇద్దరు రాజీనామా చేసినప్పుడు ఆ స్థానంలో కొత్త వారికి చోటు కల్పిస్తే సరే, అంతేకాని ఇద్దరిలో ఒకరిని తీసుకొని మరొకరిని పక్కన పెడితే కాలదా? మరి ఇలానే నేతలు అసమ్మతికి ఎవరి రీజన్లు వారికి ఉన్నాయి. అందుకే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి 5గురు మాజీ మంత్రులు డుమ్మా కొట్టారు. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, ఆళ్లనాని, రంగనాథరాజు కనిపించలేదు. బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి జగన్కు వ్యతిరేకంగా ధిక్కారగాళం వినిపించకపోయినా చాలా మంది ఈ విధంగా తమలోని అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుతం అసంతృప్తుల జాబితాలు ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, కరణం ధర్మశ్రీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కొలుసు పార్థసారథి, శిల్పా చక్రపాణి రెడ్డి, ముస్తఫా, ఇలా చెప్పుకుంటూ పోతే ఓ 20 మందికి పైగానే ఉన్నారు. ఇప్పటికే మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీలో రెడ్లకు ఓ న్యాయం, ఎస్సీలకు మరో న్యాయమా అంటూ నిలదీశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆమె ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. బుజ్జగించడానికి వచ్చిన ఎంపీ మోపిదేవిని సుచరిత అనుచర వర్గం అడ్డుకుని నిరసన తెలిపింది. సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన పార్టీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. అటు బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే సజ్జల 3 సార్లు బాలినేని కలిశారు. చివరకు సీఎంను కలిసేందుకు బాలినేని ఒప్పుకున్నారు. ఆయన్ను కలిశారు. ఎవరికైనా ఒక మంత్రి పదవి అనేది లేనప్పుడు కొంచెం ఫీల్ ఉంటుంది. అంతేగాని దానికోసం అని చెప్పి రకరకాలుగా పేపర్లో రాయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ, మన జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులం. వైఎస్ఆర్ పార్టీ మా కుటుంబం. మేము ఏ పరిస్థితిలో కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పార్టీ బాధ్యతల్ని నిర్వహించి మా జిల్లాలో గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చేదానికి మా సాయశక్తిగా కృషి చేసేదానికి ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ఖచ్చితంగా కొత్త కేబినెట్లో చోటు దక్కుతుందని భావించారు. కానీ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. అనూహ్యంగా మారిన పరిణామాలతో మంత్రి పదవి దక్కకపోవడంతో ధర్మశ్రీ కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజానికి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు కరణం ధర్మశ్రీ. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తుల్లో ఆయన ఒకరు. అయితే తనకు న్యాయం జరగలేదని, తన కష్టాన్ని గుర్తించలేదని, ఈ విషయాన్ని నేరుగా సీఎం దగ్గరే ప్రస్తావిస్తానని కరణం చెబుతున్నారు. ఆయన ఆవేదనేంటో ఆయన మాటల్లోనే విందాం. మంత్రి రాలేదని వేదన కన్నా నా అభ్యర్థిత్వానికి న్యాయం జరగలేదనే బాధ అయితే ఉంది. ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నా విషయాలన్నీ కూడా తెలియజేసి ఏంటి దీని కారణాలు, నా అనర్హతకి ఎందుకు అర్హత రాలేదు, ఎందుకు నాకు న్యాయం జరగలేదని మాత్రం నేను అభ్యర్థిస్తాను. కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కేబినెట్ కూర్పులో జగన్ మడమ తిప్పాల్సి వచ్చిందా? అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని తెలుసుకున్నారా? రాజకీయాల్లో రాసి పెట్టుకున్నట్టుగా అన్నీ జరగవని మరోసారి ప్రూవ్ అయిందా? బుజ్జగింపులతో సీనియర్లు దిగి వస్తారా? ఏ సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదు? అసమ్మతి రూపంలో తాడేపల్లికి తకదిమితం తప్పని వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఏ విషయంలోనైనా అందరినీ 100% సంతృప్తి పరచడం కుదరని పని. ఇప్పుడు ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో అదే నిజమైంది. ముందు అందరినీ మార్చి ఆ స్థానంలో కొత్త వారికి చోటు కల్పిస్తామని అన్నారు. రాజీనామాలు చేసినప్పటికీ 4-5 పాతవారికి మళ్లీ బెర్త్ దొరుకుతుందని ఫీలర్ వదిలారు. ఫైనల్ లిస్టులో ఏకంగా 11 మంది పాతవారినే కంటిన్యూ చేశారు. మళ్లీ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ వ్యవహారమంతా చూస్తుంటే జగన్ చాలా వరకు కాంప్రమైజ్ అయినట్లే కనిపిస్తోంది. పైకి ఎంత మొండిగా కనిపించినా కొన్ని సమయాల్లో తగ్గకపోతే నెగ్గడం కష్టం. కానీ ఇప్పుడు తగ్గడమే తగవుకు కారణంగా మారింది. గెలిచిన 151 మందిని సంతృప్తిపరచడం కుదరదు కాబట్టి 5 ఏళ్లలో ఓ 50 మందికి మంత్రి పదవులు ఇచ్చి సమన్యాయం చేద్దామని అనుకున్నారు జగన్. కానీ చివరికి కొందరు సీనియర్ల విషయంలో సర్దుకుపోక తప్పలేదు. నిజానికి ఈ కేబినెట్ కూర్పుపై గత 6 నెలల నుంచి కసరత్తు జరుగుతోంది. అయినా చివరకు అంతా తేడా కొట్టింది. ఇక్కడ కాంప్రమైజ్ ఎందుకు కావాల్సి వచ్చిందంటే విజయనగరం జిల్లాలో బొత్సను కాదని ఏదీ జరగదు. ఇక చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి మాట లేకుండా రాజకీయాలు నడవవు. అలాగే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మొదటి నుంచి ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న బుగ్గనను మార్చి కొత్త వారిని పెడితే ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. సో ఇలాంటి వాళ్లను పక్కన పెడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఈ విషయంలో వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొన్నట్లుంది. రాజకీయాల్లో లౌక్యం చాలా అవసరం. తొందరపడి హామీలు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. నేను ఏం చేసినా చెల్లుతుంది, ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. మొత్తానికి మొత్తం కేబినెట్నే మార్చేస్తా అన్నారు. అలా చేయలేకపోయారు. రాజకీయాల్లో అది ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. ఇలాంటి డైలాగులు సినిమాలకే కానీ రాజకీయాలకు సరిపోవన్నది జగన్కు తెలిసొచ్చింది. కాబట్టి ప్రతి అన్నకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు పేరు పేరున చెప్పేది ఏంటంటే ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. అందరినీ బుజ్జగించడం సాధ్యమేనా అంటే చెప్పలేం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరెవరి మానసిక స్థితి ఎలా ఉందో అంచనా వేయలేం. చివరి క్షణం వరకు ఆశ పెట్టి ఒక్కసారిగా లిస్టు నుంచి పేరు మాయమైపోతే ఆ బాధ చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి వారిని బుజ్జగించేందుకు ఎంతమందిని పంపినా పెద్దగా ఉపయోగం ఉండదు. 3 ఏళ్లు హోంశాఖ మంత్రిగా ఉన్న సుచరిత లాంటి వాళ్లే రాజీనామా చేస్తుంటే 3 ఏళ్లుగా పదవి కోసం ఎదురు చూస్తున్న వారికి చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి అసంతృప్త నేతల్ని పిలిపించుకొని జగన్ స్వయంగా మాట్లాడితే ఏదైనా పాజిటివ్ రిజల్ట్స్ కనిపించవచ్చు. ఇక కొత్త కేబినెట్ కూర్పులో సామాజిక న్యాయం పాటించామని చెబుతున్నారు. చూడ్డానికి అలానే కనిపిస్తోంది. కానీ ఆ సామాజిక న్యాయాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేబినెట్లో బ్రాహ్మణ, కమ్మ, వైశ్య, క్షత్రియులకు మొండి చేయి చూపించారు. వారు ఉన్నది 10-12% కావచ్చు, కానీ చాలా కీలకం. మరి వారినెందుకు విస్మరించారు అన్నదానికి తాడేపల్లి వద్ద సమాధానం దొరకదు. ఇప్పుడు ఈ వర్గాల్లో ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. వారిని ఎలా డీల్ చేస్తారన్నది చాలా ప్రధానమైనది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే యాదృచ్ఛికంగా జరిగిందో ఏమో తెలియదు కానీ వైఎస్తో ఆయన కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారికి కూడా కేబినెట్లో బెర్త్ దొరకలేదు. ఇందులో బాలినేని, మేకతోటి సుచరిత, మల్లాది విష్ణు, కరణం ధర్మశ్రీ, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు ఉన్నారు. జగన్ అంటే పట్టుదల. అలాంటి లీడర్ దగ్గరే తమ పంతం నెగ్గించుకున్నారంటే వాళ్ళు మామూలోళ్ళు కారు. బొత్స, పెద్దిరెడ్డి, రోజా లాంటి వాళ్ళు పట్టుబట్టి తమ పంతం నెగ్గించుకున్నారు. ఇలా కొందరు సీనియర్లు, కొందరు కొత్త వాళ్ల విషయంలో జగన్ పట్టుదలను పక్కన పెట్టి వారి పంతానికి దిగిరాక తప్పలేదు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ప్రతిపక్షాల పేరెత్తితే ఒంటికాలిపై లేచే కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్లకు మొండి చేయి ఎదురైంది. దీనిపై సీనియర్ అనలిస్ట్ విజయబాబు ఏమంటున్నారో ఓసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రాజీనామా చేస్తే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కనిపించేది ఏంటి? అక్కడ బలమైన పార్టీ తెలుగుదేశం. మరి వీళ్ళు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వగలుగుతారా? అక్కడ స్వేచ్ఛగా ఇమడగలుగుతారా? వాళ్ళు కూడా అదే రకంగా ఆదరిస్తారనేటువంటిది ప్రశ్న. కాబట్టి ఆ పరిస్థితులు లేనప్పుడు అనివార్యంగా, ఇష్టం ఉన్నా లేకపోయినా అనివార్యంగా వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలన్నప్పుడు తిరిగి మళ్ళీ ఏదో రకంగా ప్యాచప్ చేసుకోవటం, ఆ నాయకులు ఇచ్చేటువంటి వేటికి వీళ్ళు కూడా ఓకే చెప్పక తప్పదని చెప్పి అనుకున్నా. ఎవరో మరీ ఆత్మాభిమానంకి పోయేటువంటి వాళ్ళు డెఫినెట్గా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు. ఇప్పటి వరకు జగన్కు అసమ్మతి అన్న పదానికి అర్థమే తెలియదు. ఖచ్చితంగా ఇది కొత్త అనుభవం. ఈ పరిణామాలు ఓ కొత్త పాఠాన్ని నేర్పించాయి. అదే సమయంలో ఈ అసమ్మతి మంటలను అదుపు చేయకపోతే అవి ప్రతిపక్ష పార్టీలకు అవకాశంగా మారుతాయి. ఇది చాలా ప్రమాదం. ఇలాంటి పరిణామాలు వైసీపీకి నష్టాన్ని, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు లాభాన్ని చేకూరుస్తాయి. అందుకే వీలైనంత త్వరగా ఈ మంటల్ని అదుపు చేయాలి. ఈ ఓవరాల్ ఎపిసోడ్ చెబుతున్న నీతి ఒక్కటే. అదేంటంటే శాసించే స్థాయిలో ఉన్నంత మాత్రం
మాత్రాన మన కిందున్న వాళ్లకు మనం ఏది చెబితే దానికి ఎస్ బాస్ అంటారనుకోవడం పొరపాటు. మన ఆదేశాలు వాళ్లకు అనుకూలంగా ఉంటేనే ఎస్ అంటారు, లేదంటే ఇప్పుడు వినిపిస్తున్నట్లే ధిక్కార స్వరం వినిపిస్తారు. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో చెలరేగిన అసమ్మతి నుంచి నేర్చుకోవలసిన నీతి ఇదే. ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి, ప్రేమతో కూడిన దాంపత్యం, ఆప్యాయతతో ఏర్పడిన బంధం, పట్టుదలతో సాధించిన విషయం, కృషితో వచ్చిన గౌరవం, కష్టంతో వచ్చిన సంపద, అనుభవం నేర్పిన పాఠం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. నీ ఊరికొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నీ పెతాపమో నా పెతాపమో తేల్చుకుందాంరా అని సవాల్ విసురుతున్నారు కేసీఆర్. మహాధర్నా వేదికగా ఢిల్లీతో ఢీకొడుతున్నారు. తూతూ మంత్రంగా దీక్షలు చేసి తెలంగాణకు తిరిగొచ్చేయడం కాదు, కేంద్రంతో తాడో పేడో తేల్చుకున్నాకే వచ్చేలా ఉన్నారు. అందుకే 24 గంటల డెడ్ లైన్ కూడా విధించారు. ఆలోపు కేంద్రం తన వైఖరేంటో చెప్పాలంటున్నారు. నిజానికి 5 అంచెల వ్యూహంతో ఢిల్లీలో అడుగుపెట్టిన కేసీఆర్ మహాధర్నాతో చివరి దశకు చేరుకున్నారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టారు. ధాన్యం దంగల్ను ఇక్కడితో ముగించాలని అనుకోవడం లేదు. అసలు ఢిల్లీతో ఢీకొడుతున్న కేసీఆర్ అసలు వ్యూహమేంటి? 24 గంటల డెడ్ లైన్ వెనుక వ్యూహమేంటి? కేంద్రం దిగిరాకుంటే ఏం చేస్తారు? బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయడానికి ధాన్యం వివాదాన్ని ప్రయోగిస్తారా? దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిన కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? కేసీఆర్ ముందు వెనుక ఆలోచించకుండా ఏ పని చేయరు. పక్కా వ్యూహంతోనే ఏ పనైనా మొదలు పెడతారు. ధాన్యం దంగల్ విషయంలోనూ అదే చేశారు. 5 అంచెల వ్యూహంతోనే అక్కడ అడుగుపెట్టారు. అదే సమయంలో రాష్ట్రంలో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేయించారు. ఇప్పుడు హస్తిన వేదికగా అందరి దృష్టిని ఆకర్షించేలా దీక్ష చేశారు. కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ కూడా పెట్టారు. ఎవరితోనైనా పెట్టుకోండి, కానీ రైతులతో పెట్టుకుంటే మూలాలు గల్లంతైపోతాయంటూ పంచ్ డైలాగులు పేల్చారు. నిజానికి ఇంకేదైనా విషయంపై కేసీఆర్ ఇలా ఢిల్లీ వేదికగా ధర్నాలు చేసినా, దీక్షలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ రైతుల కోసమంటే దేశమంతా చూస్తుంది. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టేది రైతన్నే కాబట్టి. అతనికి కష్టం వస్తే ఖచ్చితంగా అంతా కదిలొస్తారు, కదం తొక్కుతారు. అందుకే ఈ విషయంలో కేసీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. సాగు చట్టాల విషయంలో కేంద్రం ఎలాగైతే మెట్టు దిగిందో, ధాన్యం కొనుగోలు విషయంలోనూ అలానే మెట్టు దిగేలా చేయాలన్నది కేసీఆర్ పంతం. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ కేసీఆర్ చేస్తున్న ఉద్యమం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. అసలు కేసీఆర్ ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. नरेंद्र मोदी जी को, पीयूष गोयल जी को मैं 2 हाथ जोड़ के प्रणाम करके तेलंगाना किसानों के तरफ से अनुरोध करता हूं, जैसे सारे जगह से धान खरीद रहे हो, तेलंगाना भी धान खरीदो। 24 घंटे हम इंतजार करेंगे। क्या आपसे कोई आदेश आएगा? 24 घंटे के बाद हम फैसला लेंगे। क्या करना है हमें मालूम है, जो करना है हम करेंगे। उसके साथ बस पीछे ही पीछे आपके पीछे पड़ना है। ధాన్యం దంగల్ ముదురుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కేసీఆర్ రైతు పోరాటంపై కేంద్రం స్పందన ఏంటి? జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడంలో టీఆర్ఎస్ విఫలమైందా? టీఆర్ఎస్ కు తెలంగాణ బీజేపీ ఇస్తున్న కౌంటర్ ఏంటి? కేంద్రం దిగి రాకున్నా కేసీఆర్ గెలిచినట్లేనా? కేసీఆర్ ఢిల్లీని ఢీకొడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. రైతు చట్టాల విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగడంతో కేంద్రం మెట్టుదిగి ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రమే పోరాటం చేస్తోంది. అందులోనూ అనుకున్నంతగా ఈ పోరాటానికి జాతీయ పార్టీల నుంచి మద్దతు రాలేదు. దీంతో కేంద్రం మెట్టుదిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ఢిల్లీ వేదికగా కేసీఆర్ చేస్తున్న రైతు పోరాటానికి జాతీయ పార్టీల మద్దతు కూడగడితే కేంద్రంపై మరింత ఒత్తిడి పడేది. ఈ విషయంలో టీఆర్ఎస్ వెనుకబడిపోయిందనే చెప్పాలి. మొదట్లో ఆ ప్రయత్నం చేస్తున్నారని అనిపించినా తీరా దీక్ష మొదలయ్యేటప్పటికీ ఆ వేదికపై జాతీయ నేతలెవరూ కనిపించలేదు. టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులే వేదికపై కనిపించారు. ఈ ఉద్యమానికి ఇతర పార్టీలు కూడా కలిసొస్తే టీఆర్ఎస్ పోరాటానికి మరింత బలం పెరిగేది. అయితే జాతీయ రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్
ఇందులో పాల్గొనడం కొంత ప్లస్ పాయింట్గా మారింది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఓ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాటం చేయడం కేంద్రానికి సిగ్గుచేటని ఆయన చురకలంటించారు. ఇది రాజకీయ ఉద్యమం కాదని రైతు ఉద్యమం అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ధాన్యం కొనుగోలు విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావడం ఖాయమన్నది కేంద్రానికి తెలిసేలా చేస్తోంది టీఆర్ఎస్. టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. 2021-22 రబీ సీజన్లో ధాన్యం సేకరణ ప్రతిపాదనలను తెలంగాణ పంపించలేదన్నది కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ ఆరోపణ. ప్రతిపాదనలు పంపాలని అనేక సార్లు కోరినా తెలంగాణ పంపలేదని అంటోంది. ముడి బియ్యం సేకరణ ప్రతిపాదనల కోసం ఇంకా వెయిట్ చేస్తున్నామని చెబుతోంది. 5 ఏళ్లలో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణను గణనీయంగా పెంచిన విషయాన్ని గుర్తు చేస్తోంది. ఓవరాల్గా చూస్తే తప్పు మాది కాదు, తెలంగాణ ప్రభుత్వానిదేనని కేంద్రం కౌంటర్ అటాక్ చేస్తోంది. ఇటు తెలంగాణ బీజేపీ నేతలు కూడా కేసీఆర్ చేస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అటు హస్తినలో మహాధర్నా పేరిట గులాబీ గర్జిస్తే ఇటు బీజేపీ ఇందిరా పార్కు వేదికగా వడ్లు కొను లేదా గద్దె దిగు అంటూ ఉద్యమించింది. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు బిల్లుల నుంచి డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపిస్తున్నారు. పత్తి, మిర్చి ధర పెరగడానికి కారణం కేంద్రమేనన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకే అంశంపై అటు ఢిల్లీలోనూ ఇటు తెలంగాణలోనూ ఆందోళనలు, నిరసనలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టీఆర్ఎస్ మహాధర్నాపై బండి సంజయ్ ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కొనాలే, ఎట్టి పరిస్థితుల్లో కొనాలే. రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటను ఎట్టి పరిస్థితుల్లో కొనాలే. నువ్వు కొనకుంటే నేను పక్కా కొనిచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడే ప్రసక్తి లేదు, రైతులు బాధపడే ప్రసక్తి లేదు. చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు చేతనైతే వడ్లు కొను, నీకు చేతనైతే వడ్లు కొను, లేకుంటే గద్దె దిగు. ఇక్కడ 2 విషయాలను గమనించాలి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం దిగి రావాలని కేసీఆర్ పోరాటం చేస్తున్నారు. కేంద్రం దిగి రావచ్చు లేదా దిగి రాకపోవచ్చు. ఏది జరిగినా కేసీఆర్కు అది లాభిస్తుంది. ఎలాగంటే ఒకవేళ కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తే ఢిల్లీ మెడలు వంచి అనుకున్నది సాధించామని చెప్పొచ్చు. ఒకవేళ కేంద్రం దిగి రాకుంటే ఢిల్లీపై పోరాడిన పేరు మిగిలిపోతుంది. అంతేకాదు, రైతుల విషయంలో కేంద్రం వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, సౌత్పై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ పండిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడం లేదు కాబట్టి మేమే కొనుగోలు చేస్తామని చెప్పి మరింత పొలిటికల్ మైలేజ్ను పెంచుకోవచ్చు. ఇలా ఏ విధంగా చూసినా టీఆర్ఎస్కే లబ్ధి చేకూరుతుందన్నది మాత్రం క్లియర్ కట్.